జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూన్ నెల 9వ తారీఖు నుంచి జూన్ నెల 15వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు. మేష రాశిలో కుజ భగవానుడి సంచారం, వృషభ రాశిలో రవి బుధ గురు శుక్రుల సంచారం. వృషభ రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు 13వ తారీఖు నుంచి వృషభ రాశిని విడిచి మిథున రాశిలోకి వెళ్తారు. అలాగే ఈ వారాంతంలో అంటే 15వ తారీఖు రవి బుధులు ఇద్దరూ కూడా వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్తారు. వృషభ రాశిలో గురు భగవానుడు ఒకడే సంచారం సాగుతుంది. అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారం, శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం, రాహు భగవానుడు మీనరాశిలో సంచారం. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో సంచారము. ఈ వారం ఉన్న విశేషాంశం ఒక్కసారి మనం చూద్దాము. ఈ వారం ఉన్న విశేషాంశము ఈ చతుర్గ్రహ కూటమి ఒక విశేషాంశం అనే ఈ చతుర్గ్రహ కూటమి ఒక విశేషాంశము. ఈ చతుర్గ్రహ కూటమి బ్రేక్ అయ్యేది కూడా ఈ వారం, అంటే ఈ వారం 13వ తారీఖు నుంచి ఆ రాశి అధిపతి అయిన వృషభ రాశికి అధిపతి అయిన శుక్రాచార్యుల వారు వృషభ రాశి నుంచి బయటకు వస్తూ చతుర్గ్రహ కూటమిని బ్రేక్ చేస్తున్నారు. తర్వాత ఈ వారాంతంలో రవి బుధులు కూడా బయటకు వస్తూ బ్రేక్ చేస్తున్నారు. ఈ వారాంతంలో విశేషాంశం అంటే ఇది వచ్చే వారానికి క్యారీ అవుతుంది. కానీ ఈ వారాంతంలో ఒక విశేషాంశం ఏంటంటే బుధ భగవానుడు మిథున రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు మిథున రాశిలోకి రావడం, రవితోటి కూడి రావడము. ఈ వారాంతం నుంచి ద్వాదశ రాశుల వారికి కూడా బుధాదిత్య యోగం ప్రారంభమవుతుంది. ద్వాదశ రాశుల వారికి బుధాదిత్య యోగం ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో మనం వార ఫలితాల్లో తెలుసుకుందాము. రవి బుధులు ఇద్దరు ఎప్పుడైనా సరే బుధుడు మిథున రాశిలో లేదా కన్యా రాశిలో, ఈ 2 రాశుల్లో సింహరాశిలో, ఈ 3 రాశుల్లో రవి బుధులు ఎప్పుడు కలిసినా కూడా దాన్ని బుధాదిత్య యోగము అది ఒక విశేష యోగంగా పరిగణిస్తున్న జ్యోతిష శాస్త్రం. విడిగా వాళ్ళిద్దరూ మామూలుగా కూడా ఒక రాశికి అవతల యువతలో ఉంటారు, కలుస్తూ ఉంటారు గోచార గ్రహస్థితుల్లో. కానీ ఏ రాశిలో కలిసినా అది బుధాదిత్య యోగము అంత బలంగా ఉండదు. వాళ్ళిద్దరూ కలిస్తే బుధాదిత్యమైనా కూడా పూర్తిగా బలంగా ఉండదు. కానీ మిథున రాశిలో, కన్యా రాశిలో, సింహరాశిలో బుధాదిత్య యోగం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారం చివరిలో చోటు చేసుకోబోయే బుధాదిత్య యోగము ప్రత్యేకించి మీ జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు కనుక రవి బుధులు మీకు మిథున కన్యా రాశుల్లో లేదా సింహరాశిలో కలిసి ఉంటే కనుక ఇది ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ ఫలితాలు ఏంటి మనకి వచ్చే వారం ఎక్కువగా అప్లికేబుల్ అవుతాయి. బట్ ఈ వారం నుంచే కొంచెం ఆ సూచనలు కూడా కనిపిస్తాయి. మనం ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు మనం చూసాం కదా. ఇప్పుడు ఈ గోచరంలో ఉన్న గ్రహ దేవతలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ ఫలితాన్ని ప్రసాదిస్తున్నాయి, ఈ విషయాన్ని కూడా ఒక్కసారి మనం ఫోకస్ చేద్దాం. మేషరాశి వారికి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. కమ్యూనికేషన్ చాలా బాగా ఉంటుంది. ప్రతి ఒక్కరితోటి కూడా స్వీట్ కమ్యూనికేషన్ ఉంటుంది. కమ్యూనికేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉంటుంది ఈ వారము. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి చాలా మంచి శుభ సమయము. మీరు కనుక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయ్యండి, మీరు కనుక ఉద్యోగుల ప్రమోషన్ కోసమో, గ్రోత్ కోసమో లేదా మంచి చేంజ్ కోసం మీరు ప్రయత్నిస్తూ ఉంటే అలాంటి చేంజెస్ అవ్వడానికి ఈ వారం ఒక నాంది అవుతుంది. అంటే మీ ప్రయత్నాలు మీరు ప్రారంభిస్తే డెఫినెట్గా ఈ వారం ఒక నాంది అవుతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా మార్పు కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా అంటే కరెక్ట్గా వెళ్తుంది. మీరు అనుకున్నట్టు ప్లాన్డ్గా వెళ్తారు. చాలా బాగా సిస్టమేటిక్గా మీరు అనుకున్న మార్పులన్నీ కూడా మీరు చూడగలుగుతారు. కమ్యూనికేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకే కాకుండా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా, ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి వ్యాపారస్తులకి ప్రధానంగా వ్యాపార దక్షత కావాలి. ఈ వ్యాపార దక్షతలో భాగంగా ఒకటి కమ్యూనికేషన్ ఎంత బాగా ఉంటే వాళ్ళ బిజినెస్ అంత, అంటే క్వాలిటీ ప్రొడక్ట్ డెలివరీ చేయడము, ఇన్ టైం సర్వీసు, వ్యాపార దక్షత మరియు కమ్యూనికేషన్, ఈ 3 కూడా చక్కటి వ్యాపార దక్షతగా పరిగణింపబడతాయి. అందులో ఈ వారము కమ్యూనికేషన్ ఫీల్డ్స్ చాలా బాగా ఉండడం వల్ల వ్యాపారస్తులందరికీ కూడా ఈ వారం చాలా శుభకరంగా లాభకరంగా ఉంటుంది. సంతానానికి సంబంధించి చాలా మంచి శుభ సమయం ఈ వారము. సంతానము గ్రోత్ అభివృద్ధి చాలా బాగా ఉంటుంది ఈ వారము.
అలాగే మీరు ఏదైనా రాతకోతలు పనులు పెట్టుకోవాలంటే ఈ వారాంతం నుంచి పెట్టుకుంటే బాగా ఉంటుంది. మీరు ఏదైనా ప్రాపర్టీలు కొనాలన్నా రాతకోతల పనులు ఏవైనా సరే ఈ వారాంతం నుంచి కనుక మీరు ప్రారంభిస్తే, అంటే శనివారం తర్వాత నుంచి ప్రారంభిస్తే, శనివారం అయినా పెట్టుకుంటే కూడా చాలా బాగా ఉంటుంది మీకు. మీరు అనుకున్నదంతా కూడా ఈ రాతకోతల పనులన్నీ కూడా చాలా బాగా అవుతుంది. కవిత్వం రాసేవాళ్ళు, రైటర్స్, స్క్రిప్ట్ రైటర్స్ వీళ్ళందరికీ కూడా ఈ వారం చాలా మంచి శుభకాలంగా ఉంది. ప్రత్యేకించి యూత్కి చాలా బాగా ఉంది ఈ వారం నుంచి. మీరు మేషరాశిలో పుట్టి యూత్ అయితే కనుక డెఫినెట్గా మీకు చాలా బాగా ఉంటుంది ఈ వారము. మంచి సత్ఫలితాలు వస్తాయి. అంటే సీనియర్ సిటిజన్స్కి కావచ్చు, లేదా మిడిల్ ఏజ్డ్ పర్సన్స్కి బాగా ఉండదని కాదు, ఒక బఫరు ప్లస్ యూత్కి చాలా బాగా ఉంది మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఇవి ఈ వారం యొక్క ఫలితాలు మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఖర్చుల విషయంలో కొంచెము అసంతృప్తి ఉంటుంది. ఒకటి, మీరు అనుకున్న ఖర్చు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చేయనీయకుండా, అది ఇంపార్టెంట్ అయినా కట్టడి చేయడం వల్ల అసంతృప్తి రావచ్చు. లేదా మీరు అనుకున్న దానికి మించి మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేదా మీ ద్వారానే మీకు తెలియకుండా అనుకున్న దానికి మించి ఖర్చు అయిపోవడం వల్ల మీకు ఒక అసంతృప్తి బాగా, అంటే అదొక మైండ్లో అదే ఉండిపోతుంది, ఆ సీడ్ ఉండిపోతుంది. చాలా అసంతృప్తి, చాలా ఇరిటేషన్గా లోపల ఫీల్ అవుతారు. ఈ ఇరిటేషను, అసంతృప్తి ఇదంతా కూడా కేవలంగా డబ్బు ఖర్చు నిమిత్తంగానే వస్తుంది, కానీ ఇంకొక ఫ్యాక్టర్ ద్వారా రాదు. అంటే ఎవరైనా మిమ్మల్ని మాటలనో, లేదా ఎక్కడైనా మీకు అనుకూలమైన పరిస్థితులు లేకో, లేదా మీరు అనుకున్న పని అనుకున్నట్టు జరగకో మటుకు కాదు. కేవలంగా డబ్బు ఖర్చు విషయంలోనే మీకు ప్రతికూలతలు ఈ వారం ఉంటాయి. అది ఏదైనా సరే మీకు అనుకూలంగా అనిపించదు. కొంచెం మీరు అనుకున్న దానికి రివర్స్లో అయింది అని కొంత చికాకు, బాధ ఇలాంటివన్నీ కలుగుతాయి ఈ వారము. కానీ ఈ వారాంతం నుంచి మీకు ఒక మంచి వర్డ్స్ మీరు వింటారు. అది ఫోన్లో కావచ్చు, టీవీలో కావచ్చు, లేదా మీరు ఫోన్లో మాట్లాడటం ద్వారా కావచ్చు. ఎలాగలా కొన్ని మంచి వర్డ్స్ మీరు వింటారు. మిమ్మల్ని మోటివేషన్ చేసే విధంగా కొన్ని చదవడమో, వినడమో ఉంటుంది. మీరు ఏదైతే మిమ్మల్ని మీరు జయించాలనుకుంటున్నారో దాన్ని జయించడానికి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉంది. అయితే ఒక్కొక్కసారి మనకు తెలియకపోవచ్చు మనలో ఇది ఉంది, మనం జయించాలని. ఒక్కోసారి మనకి తెలియకుండానే కొన్ని ఈ చేంజెస్ జరిగాకే బాగుంది, అసలు అంతకుముందు నాకు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదు, ఇలానే ఎందుకున్నాను అన్న ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీలో ఒక మంచి చేంజ్, అంటే మీరు ఏ విషయంలో అయితే మిమ్మల్ని మీరు ఓవర్కమ్ అవ్వాలనుకుంటున్నారో, మీకు ఆల్రెడీ ఎరుకలో ఉన్న ఓవర్కమ్ అవ్వాలనుకున్నవి డెఫినెట్గా మీరు ఓవర్కమ్ అవుతారు. మీకు తెలియకుండా కూడా మీరు ఓవర్కమ్ అవ్వలేకుండా ఏమన్నా ఇబ్బందులు పడుతుంటే దాన్ని డెస్టినీ రీరైట్ చేసే పనిలో ఇప్పుడు ఉంది. సో దాన్ని చక్కగా చెరిపేసి మిమ్మల్ని మీరు ఓవర్కమ్ చేసుకునే విధంగా మీకు సహకరిస్తూ ఉంది ప్రకృతి మాత. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ రెమెడీ చేసి దాన్ని మీరు మరింత పదిలం చేసుకోండి, చాలా బాగా కలిసి వస్తుంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలతలుగానే ఉంది. మిథున రాశి లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ అనుకూలంగా ఉంది. మీరు ఏదన్నా ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నా, అద్దెంటికి మారాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా ఇల్లు అమ్మాలని, ఇల్లు కావచ్చు, భూమి కావచ్చు, ఇవి కొనాలి అమ్మాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అయితే కనుక, ఒకవేళ మీరు కనుక గత 2-3 నెలల నుంచి ప్రయత్నం చేస్తుంటే అసలు మీకు ఆ పనులు అవ్వవు. స్టార్ట్ చేసిన చోటే స్టాప్ అయిపోయి ఉంటుంది, ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయిపోతుంది. అసలు ఎందుకు ఆగిందో కూడా మీకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఇది మీరు అద్దెల్లు మారాలన్నా కూడా ఇలానే ఉంటుంది. కానీ ఈ వారం నుంచి మీకు పనులు ముమ్మరం అవుతాయి. మీరు ప్రాపర్టీకి సంబంధించింది ఏదైనా అవ్వచ్చు, ఆ పనులు వేగవంతం అవుతాయి. పనులు జరగడము, ముందుకు వెళ్ళడము ఇలాంటివన్నీ ప్రారంభమవుతాయి. దానివల్ల మీకు కొంచెం మనస్తృప్తిగా అనిపిస్తుంది, మనశ్శాంతిగా కూడా అనిపిస్తుంది. ఈ వారం మీకు బుధబలం చాలా బాగా ఉంది. బుధబలం చాలా బాగా ఉండడం వల్ల ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ రెమెడీ చేసుకుంటూ, దాంతోపాటు మిథున రాశి వాళ్ళకి, ఎందుకంటే బుధాదిత్య యోగం ఏర్పడేది మీ రాశిలో కాబట్టి మీరు ఇంకా కొంచెం ప్రత్యేకించి ఈ పరిహారం చేసుకుంటే అన్ని రాశుల వాళ్ళకంటే కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ మీ రాశి వాళ్ళు తీసుకోవచ్చు. ఆ పరిహారం ఏంటంటే విష్ణుమూర్తి ఆరాధన. శ్రీరామచంద్రమూర్తి కూడా విష్ణుమూర్తి అంశే, కాకపోతే విష్ణుమూర్తిని కూడా ప్రత్యేకించి పట్టుకోవడం వల్ల, అంటే విష్ణు సహస్రనామం వినడం వల్ల,
విష్ణు సహస్రనామం మీకు నోటికొచ్చి చదవడం వల్ల చాలా బాగా ఉంటుంది. విష్ణుమూర్తికి సంబంధించిన ద్వాదశ అవతారాలని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు ఉదయాన్నే ద్వాదశ అవతారాలని స్మరించుకోవడం వల్ల, అంటే మత్స్య, కూర్మ, వారాహ, లక్ష్మీ నరసింహ, ఇలా మనకి ద్వాదశ అవతారాలు ఉంటాయి కదా, అవి ప్రతిరోజు ఉదయాన్నే లేస్తూనే మననం చేసుకోవడం వల్ల, మీరు పూజ సమయంలో మననం చేసుకోవడం వల్ల కూడా విష్ణుమూర్తి ప్రసన్నతని మీరు పట్టుకోగలిగిన వాళ్ళు అవుతారు. అలా మీరు విష్ణుమూర్తి ఆరాధన చేస్తే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే అన్ని విషయాల్లో బాగా ఉంది మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి. కానీ కొన్ని యోగాలు మీ జాతకంలో యాక్టివేట్ అవ్వని యోగాలు ఏమన్నా ఉంటే ఈ వారం మీరు విష్ణుమూర్తి ఆరాధన, ఇప్పుడు మనం తెలుసుకున్నట్టు ద్వాదశ అవతారాలని స్మరించడం వల్ల, విష్ణు సహస్రనామం చదవడం వల్ల అందరికంటే ప్లస్ యోగాలు మీ రాశి వాళ్ళకి, మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి తటస్థిస్తాయి. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. మరియు మీరు ఏం చేస్తే గోచార గ్రహస్థితులు మీకు మంచి ఫలితాలను, ఇంకా మంచి ఫలితాలను ఇస్తాయో అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చాలా బాగా ఉంది. ప్రత్యేకించి ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది. మీరు కర్కాటక రాశిలో పుట్టిన, కర్కాటక లగ్నంలో పుట్టినా సరే ఉద్యోగస్తులందరికీ చాలా బాగా ఉంది. మీరు ఉద్యోగం దూర ప్రాంతాలు, ఇప్పుడు మీరు ఏమన్నా బదిలీలకు అప్లై చేసినా అది అవుతుంది. ఒకవేళ మీరు బదిలీ వద్దు అనుకుంటే, ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారు, మిమ్మల్ని ఒక చోటకి ట్రాన్స్ఫర్ చేశారు, ఆ ట్రాన్స్ఫర్ వెళ్ళడం, ఆ ప్రదేశానికి వెళ్ళడం మీకు ఇష్టం లేకపోతే కనుక ఆ బదిలీ కాకపోయినా కూడా మీరున్న చోట ఉండడానికి అవకాశం చక్కగా ఉంది. అంటే అలా మీరు ఏమైనా ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగా ఉంది. లేదు మీరు బదిలీ అవ్వాలనుకుంటే, ఒక గవర్నమెంట్ అనే కాదు, ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయినా సరే ఉద్యోగస్తులు మార్పుకి, అది ఉద్యోగంలో మార్పుకి ఈ వారం అనుకూలంగా చాలా బాగా ఉంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తే చాలా బాగా ఉంటుంది. మనం ఓవరాల్గా చూస్తే ఈ వారం ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది. అలాగే విద్యార్థినులకి చాలా చక్కటి శుభ సమయము. విద్యార్థినులు చక్కటి శుభ సమయం అయినా కూడా మీ యొక్క బుక్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టుకోకపోతే అవన్నీ మిస్ప్లేస్ అవుతాయి. పోవడం అయితే ఉండదు, మిస్ప్లేస్ అవుతాయి, సమయం పడుతుంది, మీ సమయం వృధా అవుతుంది. విద్యార్థినులకి సమయం ఎలా వృధా అవుతుందంటే, ఏదో మీరు టీవీ చూడటమో, ఫోన్లో లేదా ఒక సోషల్ మీడియాలో ఉండడమో, పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉండడం వల్ల కాదు మీకు టైం వేస్ట్ అయ్యేది, చిట్చాట్ వల్ల అంతకంటే కాదు. మీకు టైం వేస్ట్ అయ్యేది మీ బుక్స్ వెతుక్కోవడానికి, లేదా మీ సర్టిఫికేట్స్ వెతుక్కోవడానికి, ఇలాంటి వాటన్నిటికీ మీ టైం వేస్ట్ అయిపోతుంది. అందువల్ల విద్యార్థినులు అందరూ కూడా మీ బిలాంగింగ్స్, మీకు సంబంధించిన కాగితాలు కావచ్చు, బుక్స్ కావచ్చు, చాలా జాగ్రత్తగా ఒక ప్లేస్లో పెట్టుకొని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అదొకటి మినహాయిస్తే విద్యార్థినులకి ఈ వారం చాలా బాగా ఉంది. వ్యాపారస్తులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కొంత ఇన్వెస్ట్మెంట్స్ డంపింగ్ చేస్తారు. మీరు వ్యాపారంలో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ డంపింగ్ చేయడమో, ఒకవేళ మీరు కొత్త ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోయినా సరే వేరే రకంగా మీ బిజినెస్ ఎక్స్పాండ్ అయ్యే విధంగా కొత్త ఆలోచనలు, క్రియేటివ్ థాట్స్, ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయి. ఈ వారంలో వచ్చే థాట్స్ ఏంటంటే, మీకు దైవబలం, కాలబలం గోచారంలో అధికంగా ఉండడం వల్ల మీకు వచ్చిన థాట్స్ అన్నీ కూడా మీరు ఆచరణలో పెట్టగలుగుతారు. ఆచరణలో ఎప్పుడైతే పెడతామో దాని ద్వారా ఫలితాలు కూడా అందుకుంటాం. కాబట్టి ఇలా ఈ విషయాలన్నింటిలో కూడా కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కానివ్వండి, లేదా కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ఈ వారం గోచార గ్రహస్థితులు ఈ చక్కటి ఫలితాన్ని మీకు అందించబోతోంది. సింహరాశిలో పుట్టిన వారికి ఈ వారం లాభస్థానం చాలా బలంగా ఉంది. లాభస్థానం బలోపేతం అవ్వబోతూ ఉంది, బలపడబోతూ ఉంది. దీనివల్ల మీకు ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. మీరు చేసిన స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేసి వదిలేసారో, అది స్టాక్ మార్కెట్లో కావచ్చు, లేదా వేరే చోట ఎక్కడైనా సరే చిన్నగా ఇన్వెస్ట్మెంట్స్ చేసి వదిలేసిన వాళ్ళకి ఇప్పుడు దానికి తగ్గ ఫలితాలు ఈ వారం నుంచి మొదలవుతాయి. అంటే ఇది ఈ వారము, వచ్చే వారము, ఆ పై వారం కూడా మీకు వస్తాయి. బట్ దానికి నాంది ఈ వారం నుంచి ప్రారంభం అవుతుంది. స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళకి ఈ వారం చాలా బాగా ఉంటుంది. అలాగే మీకు కనుక ఏదన్నా కొత్త సెటప్ ఉంటే, అంటే సపోజ్ మీకు యూట్యూబ్ ఛానలే ఉందనుకోండి, ఇలా వీటి నుంచి మంచి ఇన్కమ్ రూట్ అయ్యే టైం కూడా ఇదే. ఒక మంచి నిర్ణయం తీసుకొని యూట్యూబ్లో మీరు ఏం మార్పులు చేస్తే మీకు ఇన్కమ్ బాగా జనరేట్ అవుతుందో అది
దానికి తగ్గ మార్పులు మీరు చేయడము, లేదా ఎవరి సలహాల ద్వారా చేయడము, తద్వారా మీకు మంచి ఇన్కమ్ రూట్ అవ్వడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా అది ఈ వారం నుంచి యాక్టివేషన్ పాయింట్ ప్రారంభమవుతుంది. వ్యాపారస్తులకి ఈ వారం అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకి ఇన్నాళ్ళు మీరు అంటే స్లో అండ్ స్టడీగా చేసుకుంటూ వచ్చినా ఇప్పుడు ఈ వారం నుంచి మీకు ప్రాఫిట్స్ అందుకోవడం చాలా బాగా జరుగుతుంది. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ఇద్దరికీ కూడా ఏకకాలంలో చాలా బాగా ఉంది. సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ లేదా సింహలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ఈ వారము అదృష్టకరంగా ఉంటుంది. అంటే ఆనందంగా ఉంటుంది. అదృష్టకరంగా అంటే ఈ వారం అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. తెలియని ప్రశాంతత ఉంటుంది. మీ జన్మజాతకం సహకారంగా లేకపోయినా సరే, మీ జన్మజాతకంలో ఇప్పుడు డిప్రెషన్కి వెళ్ళే పరిస్థితులు మీ జన్మజాతకం సూచిస్తూ ఉన్నా సరే, గోచారంలో బాగా ఉంది కాబట్టి డిప్రెషన్లోకి వెళ్లకుండా న్యూట్రల్గా ఉంటుంది. మరీ ప్రశాంతత ఉండదు. అలాగని అసలు డిప్రెషను లేదంటే డల్ అవ్వడం ఇలాంటిదైతే అసలే ఉండదు ఈ వారం నుంచి ఉండదు. ఒకవేళ మీకు జన్మజాతకంలో బాగా ఉంటే అసలు ఎంత ప్రశాంతత పొందుతారంటే ఆ ప్రశాంతత మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్న కొద్దీ మీకు అర్థమవుతుంది. ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది. చాలా అంటే చాలా అసలు మన బ్రెయిన్ ఎప్పుడు ఏది ఆలోచించకుండా ఉండనే ఉండదు. కానీ ఈ వారం మీ జన్మజాతకం ఇప్పుడు సహకారంగా ఉంటే ఈ వారం నుంచి మీ బ్రెయిన్ అసలు థాట్లెస్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. కంప్లీట్ ఎంప్టీ అయిపోతున్న బ్రెయిన్. ఏ ఆలోచనలు ఉండవు. ఎంప్టీ అయిపోతుందంటే పిచ్చి ఆలోచనలు కావచ్చు, లేదా ఏదైనా సరే ఆలోచనలన్నీ కూడా ఫుల్ స్టాప్ పడి అసలు ప్రశాంతత అంటే ఏంటి అన్నది లిటరల్గా ఈ వారం నుంచి మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. మీ జన్మజాతకం కూడా సహకరిస్తే దీనివల్ల ఏంటంటే ఒక రీఛార్జ్ పాయింట్ అనమాట. సింహరాశి సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి బ్రెయిన్ ఎప్పుడైతే స్క్రాప్ని తీసుకోవడం ఆఫ్ చేస్తుందో అప్పుడు బాడీ రీఛార్జ్ అవుతుంది, బాడీ ఎనర్జైజ్ అవుతుంది. తద్వారా మంచి ఆలోచనలు రావడము, మన ఫ్యూచర్ బాగా మంచి ప్రోగ్రెషన్కి వెళ్తుంది అని తెలియజెప్పే సంకేతమే ఇది ఒకసారి మీకు జరుగుతుందో లేదో అనలైజ్ చేసుకోండి. ఈ వారము మీ జన్మజాతకం సహకారంగా లేకపోయినా సరే మీరు డిప్రెషన్కి లేదా టెన్షన్కి, ఆందోళనకి ఇలాంటి వాటికైతే డెఫినెట్గా వెళ్ళారు. అంతవరకు ఖర్చు చేస్తుంది. ప్రశాంతత రాకపోయినా ఆలోచనలతో మీరు ఇబ్బంది పడరు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి మీకు మీ రాష్ట్రాధిపతి మీకు దశమ స్థానంలో ఉంటూ బుధాదిత్య యోగంతో పాటు ఒక రాజయోగాన్ని అలాగే సింహాసన యోగాన్ని కూడా ప్రసాదిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఉద్యోగస్తులందరికీ చాలా మంచి శుభ సమయము. ఎందుకంటే మంచి సింహాసన యోగం అంటే మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లోకి వెళ్ళడము. మీరున్న పొజిషన్ ఏదైతే ఉందో అందులో మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని గుర్తించడము, గౌరవించడము, ఇప్పుడు ఎఫిషియన్సీకి తగ్గ అప్రిషియేషన్ ఉన్నప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ఇంకా పనులు చేస్తాము. అలా రెట్టింపు ఉత్సాహంతో పనులు చేయడానికి ఈ వారము ఉద్యోగస్తులందరికీ కూడా ఈ గోచరం బ్లెస్ చేస్తూ ఉంది. వ్యాపారస్తులకి ఇప్పుడున్న బుధాదిత్య యోగము సపోర్టు చేయట్లేదు. అలాగని అంటే బుధాదిత్యం కావచ్చు, సింహాసన యోగం కావచ్చు, సపోర్టు చేయట్లేదు. అలాగని మైనస్ కూడా ఇవ్వట్లేదు. సో మీకు గురుబలం ఈ వారం బాగా ఉంది కాబట్టి వ్యాపారస్తులకి ఇంతకుముందు వ్యాపారం ఎలా ఉందో అలానే వెళ్తుంది, అదేవిధిగా వెళ్తుంది. గోచారం మీకు ప్లస్ చేయట్లేదు, అలానే మైనస్ అస్సలు చేయట్లేదు. ఒకవేళ మీ జన్మజాతకంలో మీకు బుధాదిత్య యోగంతో మీరు పుట్టి ఉంటే కనుక వ్యాపారస్తులకి ఇది ఎక్స్ట్రీమ్ టైం, చాలా హై టైం అని చెప్పాలి. చాలా మంచి శుభ సమయం అని కూడా చెప్పచ్చు. ఇలా మీకు ఈ వారం బాగా ఉంటుంది. మనం విద్యార్థినులకి కనుక విద్యార్థినులకి ఈ వారం ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. సో అంటే దీనివల్ల ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎన్రోల్ చేసుకోవడానికి కావచ్చు, ఏదైనా అసలు విద్యార్థినులకి కావాల్సిందే ఆత్మవిశ్వాసం కదా. ఆత్మవిశ్వాసం ఈ వారం నుంచి జనరేట్ అవుతుంది విద్యార్థులందరికీ. ఇంటర్వ్యూస్ ఇవ్వాలనుకున్న ఉద్యోగస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. మీకు తెలియకుండానే మీరు ఇంటర్వ్యూ చాలా బాగా అటెండ్ చేసేస్తారు. అంతకుముందు మీరు ఇంటర్వ్యూల్లో బాగా భయపడే వాళ్ళు అయినా సరే ఈ వారం మన గోచర గ్రహస్థితిలో రీత్యా ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది మంచి గోచర గ్రహస్థితి. మీకు తెలియకుండానే చాలా బాగా ఆన్సర్ చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత నేనైనా ఇన్ని ఆన్సర్లు చెప్పాను అని అనుకునే విధంగా మిమ్మల్ని గోచర గ్రహస్థితిలో ఒక శుభత్వం వైపు నడిపిస్తుంది ఈ వారము. సో ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు.
కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకే కావచ్చు, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకే కావచ్చు. అలాగే తులారాశి. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము అంటే బుధాదిత్య యోగం మీకు నవమ స్థానంలో చోటు చేసుకుంటుంది. నవమ స్థానంలో చోటు చేసుకోవడం వల్ల కమ్యూనికేటివ్ మ్యాటర్స్లో చాలా బాగా ఉంటుంది. మీకు ఇష్టమైన వాళ్ళతోటి మాట్లాడతారు, ఫోన్లలో మాట్లాడతారు. అప్పుడు ఎప్పుడైనా మనకి ఇష్టమైన వాళ్ళతోటి ఒక ఫోన్ కానీ లేదా డైరెక్ట్ ఇంటరాక్షన్ కానీ ఉన్నప్పుడు తెలియని ఎనర్జీ బూస్టప్ అవుతుంది మనలో. అలా మీకు ఈ వారం నుంచి జరగడానికి గోచర గ్రహస్థితులు ఆశీర్వదిస్తున్నాయి. మీరు ఉద్యోగం కోసం ఏమన్నా అప్లై చేసి రిజల్ట్స్ కోసం ఏమన్నా చూస్తుంటే స్వీట్ రిజల్ట్స్ అంటే మీకు శుభవార్తలు ఎంప్లాయర్ నుంచి మీరు వింటారు చక్కగా. అది మీకు ఆనందం అనిపిస్తుంది, 10 మందితో షేర్ చేసుకుంటారు. ఈ వారము మీకు సంబంధించిన విషయాల్లో కొన్ని తీపి కబుర్లు చాలామందితో మీరు షేర్ చేసుకుంటారు. ఎందుకంటే గోచర గ్రహస్థితుల్లో ప్రత్యేకించి బుధాదిత్య యోగం మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంది కాబట్టి. అలాగే మీకు షష్ఠ స్థానంలో గురు భగవానుడు ఈ వారం అంతా కూడా సంచారం, అంటే మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు నవమ స్థానంలోకి వెళ్తూ గురుడు అక్కడే ఉన్నాడు కాబట్టి మీలో ఉన్న ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని అధిగమించడానికి మీరు ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఒకవేళ మీరు దేనికైనా భయపడుతూ ఏ పని చేయకుండా కూర్చుంటే భయపడకుండా చక్కగా ముందు స్టెప్ తీసుకొని పనులు చేస్తారు. అంతర్గత శత్రువులతో మీరు ఇబ్బంది పడుతున్నా, బాహ్యమైన శత్రువులతో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా వాటన్నిటి నుంచి కమ్మవురయ్యే సమయము ఈ సమయము. విద్యార్థినులకి చాలా మంచి శుభ సమయము. వ్యాపారస్తులకి కూడా ఈ వారం గోచర గ్రహస్థితుల రీత్యా అనువుగానే ఉంది. ప్రతికూలతలు అయితే వ్యాపారస్తులు ఎవరికీ లేదు. ఈ వారము వ్యాపారస్తుల్లో ప్రత్యేకించి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉంది. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు చోటు చేసుకుంటాయి ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. ఆరోగ్యం చాలా బాగా నిలకడగా ఉంటుంది. మీకు మీ ఆరోగ్యం బాగోకపోతే అది సెట్ అయ్యే విధంగా మీకు ఒక మంచి మెడిసిన్ దొరుకుతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కావచ్చు, లేదా కడుపులో నొప్పి, అల్సర్స్ ఇలాంటి వాటితో మీరు ఏమన్నా బాధపడుతూ ఉంటే వాటి నుంచి బయటపడడానికి కూడా మీకు హోమ్ రెమెడీను లేదా ఒక మంచి వైద్యం ద్వారా కావచ్చు, వీటన్నిటిని అధిగమించడానికి చాలా చక్కటి ఆశీర్వాదాన్ని గోచర గ్రహస్థితులు మీకు ఇప్పుడు ప్రసాదిస్తూ ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చక్కటి శుభ సమయము. ఆర్థికంగా కొన్ని మంచి ట్రాన్స్ఫర్మేషన్స్ చోటు చేసుకునే విధంగా మీ ప్రయత్నాలు మీరు చేస్తారు. ఆర్థికంగా ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే మీకు పెద్దల నుంచి ఆస్తిపాస్తులు రావాల్సిన ఉంటే వాటికి సంబంధించిన మూమెంట్స్ ఈ వారం నుంచి ప్రారంభమవుతాయి. లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలని అనుకుంటే దానికి సంబంధించిన ప్రయత్నాలు, లేదా అసలు దానికి సంబంధించిన ఫెన్సింగ్ కావచ్చు, గ్రౌండ్ వర్క్ కావచ్చు, ఫైనాన్షియల్గా బాగా ఉండాలి కదా. సో ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యే విధంగా ఎలా మీరు స్టేబుల్ అయితే మీరు అతి త్వరలో ప్రాపర్టీ కొనుక్కుంటారో ఆ విధంగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవడానికి, ఇన్కమ్ని రూట్ చేసుకోవడానికి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు సహకారంగా ఉన్నాయి. సో ఇప్పుడు అంటే ఇక్కడ మనకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కవర్ అయినట్లే. ఎందుకంటే స్వగృహ యోగానికి తగ్గట్టు మీ ఇన్కమ్ని మీరు పెంచుకుంటారు కాబట్టి అసలు ఏం చేస్తే ఇన్కమ్ పెరుగుతుందన్న ఆలోచనలు వస్తాయి కాబట్టి అవి ఇంప్లిమెంట్ అవుతాయి కూడా. దానివల్ల ఏంటంటే అవి ఇంప్లిమెంట్ అయినప్పుడు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఫైనాన్షియల్గా బాగుంటే మిగతా అంతా బాగుంటేనే కదా ఫైనాన్షియల్గా బాగుండేది. ఇలాంటి ఫలితాలన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం చోటు చేసుకోబోతున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ చాలా చక్కగా ఉంది. ఏదైనా రుణ ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ రుణ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీరు చేసే రుణ ప్రయత్నాలు ఏదైనా చేసేది ఉంటే ఈ వారంలో చేసేస్తే తొందరగా పనులు కొంచెం వేగవంతంగా అవుతాయి, చకచకా కంప్లీట్ అవుతాయి. ఉద్యోగస్తులకి ఇంకొక చిన్న పాయింట్, ఒక స్పెషల్ పాయింట్ ఏంటంటే మీకు ఉద్యోగంలో ఒక మంచి మార్పు చోటు చేసుకుంటుంది. ఈ మంచి మార్పు ఎలా ఉంటుందంటే మీ మనసుకి చాలా ఆనందాన్ని కలిగించే విధమైన మార్పు ఉంటుంది. అంటే మీ మనసుకి ఆనందం కలిగించే మార్పు అంటే మీకు ఉద్యోగంలో ఎవరైనా మిమ్మల్ని చిన్నచూపు చూస్తూ ఉన్నా, లేదంటే మీకు తగ్గ అప్రిషియేషన్ ఇవ్వకపోతూ ఉన్నా దాని నుంచి ఈ వారం రివర్ట్ బ్యాక్ అవుతారు.
అంటే ఒక్కొక్కసారి ఇగ్నోరెన్సు లేదా అసలు చిన్నచూపు చూడటం, పట్టించుకోకపోవడం ఇలాంటి వాటిలతో కూడా చాలామంది ఉద్యోగాల్లో నెట్టుకొస్తూ ఉంటారు. ఈ వారం నుంచి దాన్ని నేచర్ రిపేర్ చేస్తూ ఉంది. సో ఈక్వల్ ఇంపార్టెన్స్, అందరితో పాటు మీకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అది మీకు ప్రశాంతంగా ఉద్యోగ స్థానానికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రావడానికి అనుకూలంగా మీకు ఈ వారం నుంచి మారబోతుంది. అంటే ఈ వారం దానికి ఒక పాయింట్ పడుతుంది. విద్యార్థినులకి మిగతా అందరికీ కూడా ఈ వారం బాగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా మంచి శుభ సమయం. మీరు చక్కగా వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. మీ జన్మజాతకం బాగా సహకరిస్తూ ఉంటే కనుక వెంటనే అవుతుంది. మీ జన్మజాతకం సహకరించకపోయినా మీరు ఈ వారం నుంచి ప్రయత్నాలు చేయడం వల్ల, లేదా మీరు ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ వారం దాన్ని ఇంకా ముమ్మరం చేయడం వల్ల అతి త్వరలో మీరు అనుకున్న వధువు కావచ్చు, వరుడు కావచ్చు దొరికి చక్కగా వివాహం అవుతుంది. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. సప్తమ స్థానం బలోపేతం అవుతూ ఉంది. సప్తమ స్థానం బలోపేతం అవడం వల్ల మీరు ఫ్రీలాన్స్ వర్క్స్ చేసేవాళ్ళు అవ్వచ్చు, వ్యాపారస్తులు, మీరు వివాహం అయ్యి ఉంటే మీ జీవిత భాగస్వామి, వీళ్ళందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయం. బుధాదిత్య యోగం మీకు సప్తమ స్థానంలో చోటు చేసుకోబోతుంది. ఈ వారాంతం నుంచి ఇలా సప్తమ స్థానంలో చోటు చేసుకోవడం వల్ల వ్యాపారస్తులకి చాలా మంచి ప్లస్. మీరు ఏదన్నా ప్రాజెక్ట్స్ చేపడుతూ ఉన్నా ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా వెళ్తాయి. మీ జన్మజాతకం అస్సలు బాగోకపోయినా కూడా గోచారంలో బాగా ఉండడం వల్ల అవన్నీ మీకు అంటే కొన్ని అవరోధాలు వచ్చినా వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తారు. ఎందుకంటే గోచారం సపోర్టింగ్గా ఉంది కాబట్టి, చాలా సపోర్టింగ్గా ఉంది కాబట్టి. అలాగే ఎవరికి కూడా తొందరపడి ఏ విషయంలో కూడా మాట ఇవ్వకండి. ఈ వారం డెస్టినీ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. ఎందుకంటే మీకు యోగాన్ని ఇవ్వాలి కాబట్టి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విషయంలో మిమ్మల్ని హెల్ప్ అడుగుతారు. అది మీరు ఒకసారి ఆలోచించుకొని మీ వశంలో ఉన్నది మీరు చేయగలిగింది అయితేనే చేస్తానని ప్రామిస్ చేయండి, లేదా చెప్పండి చేస్తానని. మీ వశం కానిది బియాండ్ మీ లిమిట్స్ ఉన్నదైతే డెఫినెట్గా ఇది నేను చేయలేనేమో, ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పేయడం మంచిది. ఎందుకంటే ఇలా కనుక మీరు చెప్పలేకపోతే కనుక మీకు ఉన్న యోగాలు కొన్ని క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. అంటే యోగాన్ని పూర్తిగా మీరు అందుకోలేరు. ఇప్పుడు మనం పురాణాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా, ఏదన్నా యోగం ఇవ్వడానికి కర్ణుడికి కవచకుండలాలు ఇస్తే ఇంద్ర భగవానుడు వచ్చి అడిగి తీసుకెళ్ళిపోయాడు. సో ఇలాగ మనకి అంటే ఎగ్జాంపుల్ కదా, అందరికీ అర్థమవుతుందని చెప్పాను. అలాగా మీకు ఉన్న యోగాన్ని మీతోటే ఉంచుకోవడానికి ఈ వారము చాలా మంచి శుభ సమయము. పొరపాటున కూడా మాట ఇవ్వకండి. మాట ఇస్తే కనుక అది లేని విధంగా డెస్టినీ మిమ్మల్ని చేస్తుంది. తర్వాత దానివల్ల కొన్ని దోషాలు మీకు అప్లికేబిలిటీ ఉంటాయి కాబట్టి దాని నుంచి మిమ్మల్ని మీరు పరిరక్షించుకోండి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం గోచార గ్రహస్థితులు మీకు షష్ఠ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. షష్ఠ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ వారాంతం నుంచి ప్రారంభమవుతుంది. షష్ఠ స్థానంలో బుధాదిత్య యోగం కొంత మీకు థ్రోట్ రిలేటెడ్ ఇబ్బందులు రావడానికి ఛాన్సెస్ ఉంది. సో మీరు థ్రోట్కి సంబంధించింది రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఒకవేళ మీకు ఐస్ క్రీమ్స్ తినే అలవాటు ఉన్నా, అతి శీతలం అతి ఉష్ణం ఉన్న ఆహారాలు తీసుకునే అలవాట్లో ఆ క్యాడర్లో కనుక మీరు ఉంటే వాటి నుంచి ప్రయత్నపూర్వకంగా వాటి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. అలా దూరంగా ఉంటే కనుక ప్రాబ్లం ఉండదు. థైరాయిడ్కి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా స్లైట్గా తలెత్తడానికి అవకాశం ఉంది. అందువల్ల ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీ జన్మజాతకం సహకారంగా అంటే ఆరోగ్య పరిస్థితులు చాలా సహకారంగా ఉంటే కనుక అప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ చిన్నగా స్లైట్గా ఉంటుంది. ఇక మన ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అసలు ఆర్థికంగా ఎలా ఉంటుంది ఈ వారం? మకర రాశిలో పుట్టిన వాళ్ళందరికీ లేదా మకర లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా మీరు ఏదైనా రుణ ప్రయత్నం చేస్తూ ఉంటే అవన్నీ కూడా మీకు వస్తాయి. మీకు ఏదైనా ఒక అమౌంట్ పెండింగ్లో ఉంది, రాలేదు ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని అనుకుంటున్న అమౌంట్స్ ఏమన్నా ఉన్నా కూడా అలాంటివన్నీ రిలీజ్ అవుతాయి. ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వారం నుంచి మీకు బకాయిలు వసూలు అవుతాయి. అంటే వాటంతట అవే మీకు రూట్ అవుతాయి.
మీ ఇన్కమ్ పెంచుకోవడానికి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. మీరు ఉద్యోగస్తులైనా సరే, వ్యాపారస్తులైనా సరే, ఏం చేస్తే ఇన్కమ్ బాగా పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, లైఫ్ స్టాండర్డ్స్ ఏం చేస్తే పెరుగుతాయి, ఇలాంటి వాటికన్నిటికీ కూడా ఆలోచనలు సీడ్స్ నేచర్ మీకు వేస్తూ ఉంది ఈ వారం నుంచి. ఈ వారాంతం నుంచి మొదలవుతూ ఉన్న ఈ వారం నుంచి మీరు అవి చూస్తారు. సంతానానికి సంబంధించి అనుకూలతలు ఉన్నాయి, కొన్ని చిన్న ప్రతికూలతలు ఉన్నాయి. ఈ ప్రతికూలతలు 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి, మీ సంతానానికి ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చి తగ్గిపోవచ్చు, చాలా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చి తగ్గిపోవచ్చు. లేదా మీ సంతానం వల్ల మీ నైబర్స్తో కావచ్చు, లేదా మీ సర్కిల్లో కావచ్చు, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళతో ఏమైనా డిఫరెన్సెస్ అన్నా వస్తాయి. సో మీ సంతానాన్ని కొంచెం కనిపెట్టుకుంటూ ఉండండి, సో దట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నిరోధించవచ్చు. ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయము. వ్యాపారస్తులే కానివ్వండి, ఉద్యోగస్తులే కానివ్వండి, ఇందాక మనం తెలుసుకున్నట్టు శుభ సమయంగా ఉంది. ఫినాన్షియల్గా అయితే బాగా ఉంది. ఒక ఆరోగ్యం విషయంలో, సంతానానికి సంబంధించి ఈ రెండిట్లో మీరు జాగ్రత్తగా ఉంటే ఇవి కూడా అనుకూలంగా ఉన్నట్లే. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మకర రాశిలో పుట్టిన వాళ్ళకి మరియు మకర లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము పంచమ స్థానం చాలా బలోపేతం కాబోతోంది. ఈ వారం నుంచి ఈ వారం ఆఖరిలో ఇంకా బలోపేతం కాబోతోంది. అందువల్ల పిల్లలకి చాలా మంచి శుభ సమయం. ఆలోచనలు కూడా, మీరు అనుకున్న ఆలోచనలు డబ్బు పరంగా కావచ్చు, సేవింగ్స్ పరంగా కావచ్చు, ఇలా ఏదైనా ఫినాన్షియల్గా మీరు అనుకున్న ఆలోచనలన్నీ కూడా వన్ బై వన్ మీకు ఏదైతే జరగట్లేదో అని అనుకుంటున్నారో ఆర్థికంగా, అవన్నీ ఈ వారం నుంచి నెమ్మదిగా జరగడం మీరు చూస్తారు. ఈ వారం నుంచే ప్రారంభమవుతుంది. ఇవన్నీ కూడా వన్ బై వన్ సెటరేట్ అవుతుంది. ఆలోచనలు చాలా ప్యూర్గా ఉంటాయి, ప్లెయిన్గా ఉంటాయి. ఎక్కడ కూడా ఒక చిన్న నెగిటివిటీ లేకుండా చాలా ప్రశాంతంగా ఉండే విధంగా ఆలోచనలు ఉన్నాయి. ఈ వారం మీకు మంత్రభావం కూడా చాలా అనుకూలంగా ఉంది. మంత్రభావం చాలా అనుకూలంగా ఉండడం వల్ల ఏదైనా మీరు మంత్ర దీక్ష తీసుకొని ఉంటే, అంటే ఎవరి దగ్గర నుంచైనా, గురువుల దగ్గర నుంచి మంత్రం తీసుకొని ఉంటే, ఉపదేశం తీసుకొని ఉంటే కనుక ఈ వారం నుంచి ఎక్కువగా జపం చేయడం ప్రారంభిస్తే మంత్రదేవత మీకు పలికే ఆశీస్సులు ఉన్నాయి. అంటే మంత్రదేవత పలికే శుభ సమయంలో మీరందరూ ఉన్నారు. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇద్దరికీ కూడా ఇవి వర్తిస్తూ ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభ ఫలితాలు ఉంటాయి. మీరు మీ జన్మజాతకంలో సంతానానికి సంబంధించిన అనుకూలత లేకపోయినా సరే ఒక మంచి దైవాన్ని పట్టుకొని ప్రార్థించడం వల్ల, అది మీ ఇష్ట దైవానికి సంబంధించిన శ్లోకం కావచ్చు, మంత్రం కావచ్చు, 24 hours మనసులో స్మరించుకోవడం వల్ల మీరు అనుకున్న కోరిక శీఘ్రంగా నెరవేరడానికి చాలా చక్కగా ఉంది. వ్యాపారస్తులకి చాలా చక్కటి శుభ సమయం. వ్యాపారస్తులకి చాలా బాగా ఉంది కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ. ఉద్యోగస్తులకి కూడా చక్కటి శుభ సమయమే. ఉద్యోగస్తులకి అనుకోకుండా కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఫస్ట్లో మీకు ఆ చేంజెస్ ఎందుకో కంఫర్టబుల్గా అనిపించవు, కానీ తర్వాత కొన్నాళ్ళు అయ్యాక చూస్తే ఈ చేంజెసే మంచిది, ఈ చేంజెస్ జరిగితేనే ఇలా జరగడమే మంచిది, ఇలా జరగకపోయి ఉంటే కనుక ఇంకా ఇబ్బంది పడేవాళ్ళమేమో అనుకునే విధంగా మీకు ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు ఉన్నాయి. అంటే మంచి చేంజెసే ఉంటాయి, బట్ చేంజెస్ అయితే కొన్ని ఉంటాయి ఉద్యోగస్తులందరికీ కూడా. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశిలో మరియు కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. మీనరాశి, ఆఖరిదైన మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో అనుకూలతలు ఉంటాయి. ఇంట్లో గెట్ టుగెదర్స్ లేదా మీరు గెట్ టుగెదర్స్కి అటెండ్ అవ్వడమో ఈ రెండిట్లో ఏదైనా ఉంటుంది. అలాగే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సెటరేట్ అవుతాయి. ఇంటికి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా చేస్తాం, అంటే ఇల్లు కొనుక్కోవాలన్నా, అమ్మాలన్నా, ఇలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేయడానికి కూడా, ఇల్లు లేదా భూమి ఇవి అమ్మాలన్నా కొనుక్కోవాలన్నా దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమన్నా చేయడానికి ఈ వారం చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులను అందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయము. ఉద్యోగస్తులందరికీ ఈ వారం చాలా బాగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. అయితే ఉద్యోగస్తులకి ఈ వారము అనుకూలంగా ఉంది. ఈ వారం కనుక ఉద్యోగంలో ఉన్నవాళ్ళు అవివాహితులు ఎవరైనా ఉంటే
వివాహం చేసుకోవడానికి కూడా అనుకూలంగా చాలా అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేయండి అంటే ఇంకా కొంచెం సెటిల్ అయ్యాక చేసుకుందాం అలా అనుకోకుండా మీరు మీ పెద్దలు కనుక కొంచెం పోరు పెడుతుంటే దానికి తగ్గ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక ఈ వారం ఉన్న ఈ వారం నుంచి ప్రారంభమయ్యే గోచర గ్రహస్థితుల రీత్యా అవివాహితులు, ప్రత్యేకించి వివాహం పోస్ట్పోన్ చేసుకున్న అవివాహితులు, ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే మీరు కనుక పోస్ట్పోన్ చేసుకోకుండా ప్రయత్నాలు చేయడం వల్ల ఏమవుతుందంటే వివాహమైన వెంటనే కలిసి వస్తుంది. అలా కలిసి వచ్చే సమయంలో మీనరాశిలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఇది కేవలంగా ఉద్యోగస్తులకు మాత్రమే వర్తించే ఆ పాయింట్, వ్యాపారస్తులకు ఈ పాయింట్ వర్తించదు. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ అవుతుంది కానీ వివాహం అయ్యాక కలిసి వచ్చే విధంగా వ్యాపారస్తులకి ఈ వారం గోచర గ్రహస్థితులు సపోర్ట్ చేయట్లేదు, కానీ ఉద్యోగస్తులకి సపోర్ట్ చేస్తుంది. సో అందువల్ల మీ పెద్దలు ఎవరైనా మీ ఇంట్లో పిల్లలకి మీరు వివాహ ప్రయత్నాలు చేయాలని అనుకుంటే, పిల్లడో పాప ఉద్యోగం చేస్తే ఇంకా కొంచెం బాగా సెక్యూర్ అయిన తర్వాత చేసుకుందాం అని అనుకుంటే వాళ్ళని ఒప్పించి వివాహ ప్రయత్నాలు స్టార్ట్ చేయండి. చాలు, చక్కటి సంబంధం తన్నుకుంటూ వస్తుంది. ఆ సంబంధం కుదుర్చుకున్నాక మ్యారేజ్ అయ్యాక కూడా వాళ్ళకి బాగా కలిసి వచ్చే విధంగా ఈ వారం యొక్క గోచర గ్రహ దేవతలు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు. కానీ తీసుకోవాలంటే మనం కూడా సిద్ధంగా ఉండాలి కదా. ఎలా సిద్ధంగా ఉంటాం? ఏ విషయంలో అయితే బ్లెస్సింగ్ ఇస్తుందో ఆ విషయంలో మనం ప్రయత్నాలు చేయడం వల్ల చాలా చక్కటి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రసాదించే ఫలితాలు, మీ రాశి వాళ్ళకి ప్రసాదించే ఫలితము. అయితే పరిహారం ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము. ఈ వారం సూర్యనారాయణమూర్తి ప్రసన్నతని చేరుకోవడానికి సులభమైన మార్గము. అంటే మీరేమన్నా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ప్రత్యేకించి రెస్పిరేటరీ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, స్కిన్ ఎలర్జీ తోటి, స్కిన్ ఇష్యూస్ తోటి ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి ఈ వారం చేసుకోబోయే రెమెడీ చాలా చక్కగా ఉపకరిస్తుంది. కొంతమందికి పిగ్మెంటేషను, ఊరికే ట్యాన్ అయిపోతూ ఉంటుంది స్కిన్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ వారం చేసుకునే రెమెడీ, అంటే వచ్చే వారం కూడా సేమ్ రెమెడీ అప్లికేబుల్ చేయాలి, చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా సరే త్వరితగతిన బయటపడడానికి ఈ బుధాదిత్య యోగం ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా సహకారంగా ఉంది. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, అంటే మనం ఫలితాలు చూసాం, ఏ రెమెడీ అంటే ఏ ఫలితాలు, ఏ ఇబ్బందులు ఉంటే ఈ రెమెడీ చాలా బాగా పనికొస్తుందో, అలాగే ఆర్థిక పరంగా కూడా కొన్ని మంచి అనుకూలతను చూడటానికి చక్కటి అవకాశం ఉంటుంది. మీ జన్మజాతకంలో బుధాదిత్య యోగం ఉంటే చాలా బాగా అవకాశం ఉంటుంది. మీ జన్మజాతకంలో బుధాదిత్య యోగం లేకపోయినా కూడా మనకి భగవంతుడు గోచారంలో యోగాలను అందుకనే ఇస్తారు. మన జన్మజాతకంలో ఉన్న యోగాలు అయితే అవి ఎలానూ, అంటే అవి యాక్టివేషన్ పాయింట్ వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతాయి. కొన్ని యోగాలు స్తబ్దుగా కూడా వెళ్ళిపోతాయి. అందుకే మీ దగ్గర ఉన్న జ్యోతిష పండితుల్ని కలిసి సంప్రదిస్తే ఏమన్నా యోగాలు నిద్రాణంగా ఉంటే వాటి కోసమే వాళ్ళు రెమెడీ చెప్తారు. లేదంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ రాబోయే సూచనలు ఉంటే వాటిని నిరోధించడానికి, ఒక అడ్డుకట్ట వేయడానికి కూడా పరిహారాలు చెప్తారు. పరిహారాలు తెలియచెప్తూ ఉంటారు అందరికీ. అయితే ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గోచారంలో ఉన్న యోగాలన్నీ కూడా క్యాచప్ చేయడానికి, మన జన్మజాతకంలో 300 పైన యోగాలు పరాశర సంహితలో తెలియపబడ్డాయి. అన్ని యోగాలు ఎవరి చాటులో ఒక ఏకకాలంలో ఉండవు. అలా ఉంటే అందరం కృష్ణ పరమాత్మలో, రామచంద్రమూర్తిలో అయిపోతాము. సో ఒక భగవంతుడికే యోగాలతో పుడతారు. భగవంతుడి యోగాలతో పుట్టినా కూడా ఆ మానవ అవతారం తీసుకున్నప్పుడు కొన్ని ప్రతికూలతలు తప్పవని భగవంతుడు కూడా మనకి ఒక బాటను వేసి చూపించారు. అలా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గోచారంలో ఉన్న యోగాలు ఒడిసి పట్టుకోవాలి. దానికోసమే మనం గోచారం యొక్క ఫలితాలు, వార ఫలితాలే కానివ్వండి, సంవత్సర ఫలితాలే కానివ్వండి, ఇలాంటివి ఉగాది రాశి ఫలితాలు, ఇలాంటివి మన జాతకంలో లేని యోగాల్ని ఒడిసి పట్టుకోవడానికి, మనం ఒక్కొక్కసారి మన జాతకంలో ఉన్న అవయోగాల్ని క్యాన్సిలేషన్ చేయడానికి కూడా గోచరం ఉపయోగపడుతుంది. వాటికి సూచించిన పరిహారాలు చేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం పరిహారం ఏం చేయాలన్న విషయాన్ని చూద్దాం. ఈ వారం అంతా కూడా, ఈ వారం అనే కాదండి, ఈ నెల అసలు ఎప్పుడూ కూడా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ప్రత్యేకించి బుధాదిత్య యోగం ఉన్నవాళ్ళు శ్రీరామచంద్రమూర్తిని ఎవరైతే పట్టుకుంటారో, శ్రీరామచంద్రమూర్తి వాళ్ళని శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష అంటారు. అలానే మనకి నిజంగా ఆ ప్రొటెక్టింగ్ ఆరా శ్రీరామచంద్రమూర్తి వల్ల కలుగుతుంది. అందుకని చేయాల్సిన శ్రీరామచంద్రమూర్తి ఆరాధన అంటే శ్రీరామ రక్షా స్తోత్రం చదవాలి.
అయితే దీనికి ఒక పద్ధతి ఉంది. శ్రీరామ రక్షా స్తోత్రం మొదట చదివి తర్వాత హనుమాన్ చాలీసా ఎవరైతే 3 సార్లు చదువుతారో హనుమంతుడు మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఒడిదుడుకులు లేకుండా చక్కగా వెళ్ళడానికి మనలో ఒక కరేజ్ని నింపుతారు, ఒక మంచి డ్రైవ్ని ఇస్తాడు. ఏ పని చేయాలన్నా చూద్దాంలే, చేద్దాంలే, అసలు ఈ పనికి మనం ఫిట్టా అన్ఫిట్టా ఇలాంటి ఆలోచనలు లేకుండా హనుమంతుడు మనకి మంచి కరేజ్ని ఇస్తాడు. శత్రుబాధలు ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటి నుంచి మనల్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెడతాడు. అంటే వాటి నుంచి మనల్ని బయటపడేస్తాడు. ఎలాగైతే సంజీవిని పర్వతం తెచ్చి లక్ష్మణ స్వామిని కాపాడిన అమృతమూర్తి హనుమంతుడు, ఈ గోచారంలో ఉన్న బుధాదిత్య యోగానికి సంబంధించిన ఈ పరిహారం చేసుకోవడం వల్ల మన జీవితంలో హనుమంతుడు కనిపించడము, హనుమంతుడు మనకి ప్రొటెక్షన్ చేస్తున్నట్టు కలలో కావచ్చు. నిజంగా మీరు వెళ్తుంటే ఈ పరిహారం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత మీరు వెళ్తుంటే డెఫినెట్గా మీకు పంచముఖ హనుమంతుడు దర్శనం ఇచ్చే తీరుతాడు. అది ఒక గుళ్ళో కావచ్చు, మీరు రెగ్యులర్గా వెళ్ళే ప్రదేశంలో అప్పటిదాకా మీరు చూడని హనుమంతుడిని చూడవచ్చు. పంచముఖ హనుమంతుడు కావచ్చు, పెద్ద విగ్రహంతో ఉన్న హనుమంతుడు కలలో కావచ్చు, నిజంగా కావచ్చు దర్శనం ఇచ్చే తీరుతాడు. ఎందుకంటే చిరంజీవి కాబట్టి. ఈ గోచరంలో యోగాన్ని మనం ఒడిసి పట్టుకుంటే ఆ శ్రీరామ రక్షా స్తోత్రం చదవడము, తర్వాత 3 సార్లు హనుమాన్ చాలీసా చదవడం. ఇది ఇప్పుడు యోగం లేకపోయినా కూడా మీరు చేసుకుంటే హనుమంతుడు పలుకుతాడు. కాకపోతే మనం అనుకుంటాం కదా, కాలం కలిసి రావాలని. కాలం ఎప్పుడు కలిసి వస్తుంది? గోచారంలో గ్రహ దేవతలు మనల్ని దీవిస్తేనే కాలం కలిసి వస్తుంది. అలా కలిసి వచ్చే కాలమే ఈ బుధాదిత్య యోగం ఈ వారాంతం నుంచి మొదలు కాబోతుంది. అందువల్ల ఎవరూ కూడా భక్తులందరూ జారు విడవకుండా శ్రీరామ రక్షా స్తోత్రం ఒకసారి చదువుకోవడం, దాంతోపాటు దానికి ప్లస్గా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల హనుమంతుడు మీకు కనిపించే తీరుతాడు, పలికే తీరుతాడు. ఈ పరిహారం చేసుకొని శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు మరియు హనుమంతుడి పరిపూర్ణ ఆశీస్సులు మీరందరూ కూడా అందుకోవాలని చెప్పి నేను కూడా ఆశిస్తూ, మీ అందరి తరఫున నేను కూడా శ్రీరామచంద్రమూర్తిని హనుమంతుడిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.